మున్నేరు నది సృష్టించిన జలవిలయం ధాటికి ఖమ్మం పట్టణంలో 16 కాలనీలో ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. వేలాది మందికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. మునిపెన్నడూ లేని విధంగా మున్నేరుకు 36 అడుగుల పైగా వరద ప్రవాహం రావడంతో ప్రజలు చిగురుటాకులో వణికిపోయారు. వరద ముంపు కాలనీలో ఒక్కో ఇంటిలో 1,00,000కు పైగా ఆస్తి నష్టం జరిగింది. వరద ముంపు తగ్గడంతో ప్రజలు తమ ఇంటికి చేరుకుని ఇళ్లలో పరిస్థితి చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జలవిలయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. వర్షాలు గడిచిన 2 రోజులుగా దంచుకొట్టాయని చెప్పవచ్చు. ఖమ్మం పట్టణంలో 32 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఒకే రోజు నమోదు కావడంతో ఖమ్మం పట్టణంలోని కాలవొడ్డు ప్రాంతం మొత్తం కాలవొడ్డు ప్రాంతాల్లో దాదాపు 16 కాలనీలు కూడా మొత్తం దాదాపు 16 కాలనీల్లో కూడా పూర్తిగా నీళ్లు 37 అడుగుల పైగా రావడంతో కాలవొడ్డు ప్రాంతాల్లో మున్నేరు నదికి బాగా వరద ప్రవాహం కొనసాగింది. పైనుంచి ములుగు ప్రాంతం నుంచి కూడా పాకాల చెరువు నుంచి కూడా మున్నేరు, ఆకేరు, బుడమేరు పైన వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొరలటం, దానికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణంతో సహా మధిర నియోజకవర్గం, దాంతోపాటు పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లని చెప్పవచ్చు. దాదాపు మున్నేరుకి గతంలో ఎన్నడూ కూడా 35 ఏళ్ల చరిత్రలో కూడా ఇంతవరకు కూడా 24 అడుగుల మించి గడిచిన 2 సంవత్సరాల క్రితం 24 అడుగుల మేర మాత్రం వరద ప్రవాహం కొనసాగింది. మనం ప్రస్తుతం ఒక ఇంటి వద్ద ఉన్న ఇంట్లో చూడవచ్చు, మొత్తం సామాన్లు కనీసం కట్టుకోవడానికి కట్టుకున్న బట్టలు తప్ప మిగతా బట్టలన్నీ పూర్తిగా మొత్తం అంతా అధికారులు కూడా కనీసం హెచ్చరికలు జారీ చేయకపోవడం, వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు చెప్పండి, అసలు నేను మొత్తం ఏం జరిగింది? అసలు ఉదయం పూట వాన వచ్చేటప్పుడు నైట్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మాకు ఇట్లా వాన వస్తుందని కూడా ఎవరు చెప్పలేదు. ఒక ఉద్యోగస్తుడు రాలేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు రాలేదు. కనీసం మేము నీళ్ళలో మునుగుతున్నా కూడా వీళ్ళు ఉన్నారా లేరు, మేము 100కి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. ఇంతవరకు ఏ ఉద్యోగం రాలేదు, ఏ ఎంఆర్ఓ రాలేదు, ఎవరు రాలేదు. అసలు ఎంత నష్టం జరిగిందని చెప్పడానికి కూడా ఒకళ్ళు కూడా రాలేదు. ఇంతవరకు మంత్రి గారు కూడా రాలేదు. గత మంత్రి గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమంటే ఆయన కాదు నేను వస్తాను నేను చేస్తా అన్నాడు. అలాంటి మంత్రి కూడా ఇప్పుడు చూస్తానికి కూడా రాలేదు. ఇప్పుడు మా కట్టుబట్లతో పోయినాయి. ఇప్పుడు మేము ఉన్నాం కనీసం స్వానుభూతి చెప్పడానికి ఎంఆర్ఓ గారు పోయినసారి ఎంఆర్ఓలు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతవరకు ఎవరు రాలేదు సార్. దీనికి మాకు సరైన న్యాయం చేయాలి, లేకపోతే ఇక 100 రోజుల మార్పు అంటే ఇంతే ఉంటుంది. ఇక మిగతా సంవత్సరాలు కూడా ఇంతే ఉంటాయి. గవర్నమెంట్ అయితే ఇప్పటిదాకా కూడా ఏం రాలేదు. దాదాపు నిన్న ఏట్లో చాలా మంది దగ్గర ఒక 100 మంది దాకా ఇక్కడ ఇరుక్కపోయారు. సరే అని చెప్పేసి డిఆర్ఎఫ్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే లేదు పైనుంచి కలెక్టర్ మాకు ఆర్డర్ చేయలేదు, మేము రాలేము అని చెప్పేసి వాళ్ళు కేర్లెస్ చేశారు. చాలామంది కూడా డిసప్పాయింట్ అయినాం. మేము చాలామంది కూడా దాంట్లో ఇరుక్కపోయినాం. ఫుడ్ లేదు మార్నింగ్ నుంచి. ఈరోజు మార్నింగ్ దాకా కూడా ఎవ్వరు రాలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇట్లా చూస్తే ఇంకా అంతే సంగతి. ఇంకా సరే, మరి కొంతమంది స్థానికులు చెప్పండి అసలు ఏం జరిగింది? అసలు ఈ కాలనీ మొత్తం గత 2 సంవత్సరాల క్రితం కూడా మునిగిపోయింది, మళ్ళీ ఒకసారి మునిగిపోయింది. మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మా ఇల్లు మొత్తం లేచిపోయినాయి, రేకులు లేచిపోయినాయి, బట్టలు లేచిపోయినాయి. ఈ బట్టలు తప్ప ఏం లేవు మా దగ్గర. ఎట్లా బతకాలో కూడా తెలియట్లేదు. మేము ఎట్లా ఉండాలో మేము కూలి చేసుకొని చూడాలి, అమ్ముకొని బతికేవాళ్ళం. బండ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఒక్కటి కూడా లేదు. ఒక్కలన్నా వచ్చిన వాళ్ళు లేరు. ఏం చేశారు? ప్రభుత్వం మాకు సాయం చేయమని కోరుతున్నాం. సరే, మొత్తంగా చూడవచ్చు ఈ ఖమ్మం పట్టణంలో బొక్కలగడ్డ కాలనీతో పాటు మిగతా కాలనీలు దాదాపు సుందరయ్య నగర్ కావచ్చు, మిగతా కాలనీలన్నింటికి సంబంధించి చాలా కాలనీలు దాదాపు 16 నుంచి 17 కాలనీల్లో కూడా పూర్తిగా నిరాశ్రయాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి సుమారు 50 నుంచి ₹1,00,000 వరకు కూడా ఇంట్లో సామాన్లు, సాధారణంగా ఇంట్లో వాడుకునే వస్తువులతో సహా తినడానికి కనీసం 5 కేజీల బియ్యం కూడా, 1 కేజీ బియ్యం కూడా లేని పరిస్థితి చూడవచ్చు. దాదాపు ప్రతి ఇంట్లో కూడా వరద తగ్గుముఖం పట్టడంతో రాత్రి నుంచి వరద తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టిన తర్వాత వీరంతా ఇళ్లలోకి చేరుకొని పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లలోకి చేరుకున్నారు. ఇళ్లలోకి చేరుకొని వారంతా తమ ఇళ్లను కూడా శుభ్రం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. మునుపెన్నడూ కూడా ఖమ్మం చరిత్రలో ఎన్నడూ కూడా రాని పరిస్థితి. అంతా ఇళ్ళన్నీ కూలిపోయి చిన్న ఆవాసాలు, పెంకుటిల్లు లాంటి మా రేకులు వేసుకునే ఇళ్ళు మొత్తాన్ని కూలిపోయిన డాబా ఇళ్ళు మినహాయించి మిగతా ఇళ్ళన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయి ఎక్కడికెక్కడి ఒక ప్రాణ నష్టం మినహా మిగతా అన్ని రకాలుగా అన్ని ఆస్తి నష్టం పూర్తిగా కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం వాటిల్లుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు, మరో పక్క ఖమ్మం పట్టణంలో మంత్రులు 3 వేచి ఉండి కూడా చాలా చోట్ల నిన్న వరదల్లో చిక్కపోయిన తిరుమలపాలెం రాకాశ్ తాండా దగ్గర ఉన్న 180 మందిని కూడా రెస్క్యూ టీంతో వాళ్ళందరూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొంతమంది రక్షించారు. దాదాపు రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన ఉన్న 9 మంది చిక్కకపోయిన వాళ్ళందరినీ కూడా జేసీబీల సాయంతో వాళ్ళందరినీ ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళంతా కలిసి వాళ్ళని రక్షించిన పరిస్థితి. మరోపక్క కవిరాజ్ నగర్లో కూడా 9 బృందాలతో స్థానికంగా వైరా మత్స్యశాఖ సొసైటీలో వైరా చెరువులో పనిచేస్తున్న మత్స్యశాఖ సొసైటీ సభ్యులు 15 మంది బృందం కర్ణగిరి చర్చి ప్రాంతంలో నిరాశ్రయాల వాళ్ళందరినీ కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళని, మరోపక్క చెవిటి ఆశ్రమంలో ఉన్న 40 మంది చెవిటి అంధ విద్యార్థులందరినీ కూడా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు వాళ్ళందరినీ రెస్క్యూ చేసిన పరిస్థితులు చూడవచ్చు. దాదాపు ఖమ్మం
జల విలయాన్ని సృష్టించే ఖమ్మం మొత్తం జలమయమైందని చెప్పవచ్చు. ప్రతి ఒక్క కుటుంబం ఈ కుటుంబాన్ని కలిసిన కన్నీటి గాథలు తప్ప ఎక్కడైనా కన్నీటి గాథలే మిగిల్చాయని చెప్పవచ్చు. ఒక్కొక్క కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పూర్తి నష్టం జరిగింది. గడిచిన 2 నెలల క్రితమే ఈ ప్రాంతం మొత్తం ఖమ్మం కాలవొడ్డు ప్రాంతం 3 టౌన్ ప్రాంతంలో సుమారు 16 కాలనీలు కూడా నిరాశ్రయులయ్యాయి. 2 సంవత్సరాల విషాదాన్ని మర్చిపోక ముందే మరోసారి ఇలాంటి జల ప్రళయం వీళ్ళందరినీ ముంచేయడంతో మాత్రం ఈ ప్రజలంతా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదల వల్ల కూడా చుట్టుపక్కల మున్నేరుకు నదివైపుకు చుట్టుపక్కల దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల వరకు దానవాయిగూడెం నుంచి ప్రకాష్ నగర్ వరకు ఇటు జలగన్ నగర్ నుంచి అటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చర్చి వరకు కూడా కర్ణగిరి చర్చి వరకు 2 వైపులో కూడా రిటర్నింగ్ వాల్ కడతామని చెప్పేసి 15 మీటర్ల 20 మీటర్ల ఎత్తులో కూడా రిటర్నింగ్ వాల్ కడతామంటూ దాదాపు ₹1,00,00,000 నిధులు వెచ్చించినప్పటికీ ప్రభుత్వం మారటం దాన్ని ఆ ప్రాజెక్టు ఖాతా మరుగున పట్టడంతో మరోసారి ఈ ఖమ్మం పట్టణంలోని 3 టౌన్ ప్రాంతంలో ఉన్న 16 కాలనీలు కూడా పూర్తిగా జలమయమని చెప్పవచ్చు. ఇది ఖమ్మం టౌన్లోని కాలవడ్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం కాలవడ్ నుంచి.